నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. విజయవంతంగా బాహుబలి రాకెట్ ప్రయోగం, హర్షం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ నారాయణన్. ఒంగోలు బండ్లమిట్టలో ఆక్రమణల తొలగింపు, స్థానికులు అడ్డుపడటంతో పనులు ఆపివేసిన కార్పొరేషన్ సిబ్బంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై పుకార్లు నమ్మవద్దన్న చైర్మన్ బిఆర్ నాయుడు. 30 నుంచి జనవరి 8 వరకు భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించి వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమై అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. సుమారు 6100 కిలోల ఉపగ్రహం బరువునున్న భారీ ఉపగ్రహ ప్రయోగం తొలిసారి ఇస్రో చేపట్టింది. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ ప్రారంభం చేయగా సాంకేతిక కారణాల రీత్యా 90 సెకండ్ల పాటు వాయిదా వేశారు. ఈ ఉపగ్రహ సాయంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయానికైనా ఎవరికైనా 4G 5G వాయిస్, వీడియో కాల్స్, సందేశాలు, ప్రసారాలు అందించాలని అమెరికా సంస్థ భావిస్తుంది. బాహుబలి ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలందరికీ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ అభినందనలు తెలిపారు. అమెరికా కస్టమర్ కోసం దీన్ని చేపట్టామని ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలు అందిస్తుందన్నారు. గగనయాన్ కోసం సిద్ధమవుతున్న వేళ ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తుందన్నారు. ఇస్రో చేతిలో ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయని నారాయణన్ ఆనందం వ్యక్తం చేశారు. The tracking station at Shah Sriharikota continues to track. This is our 104th launch from Sriharikota. Also, the 9th successful mission of LVM-3 launch vehicle, demonstrating its 100% reliability. As all of you may recall, we had the LVM-3 launch just last month, 2nd November 2025. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This was not an easy task considering the enormous efforts required, because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex, and the entire infrastructure availability. I take this opportunity to congratulate each and every team members for achieving this great feat for our country. Today's mission has brought yet another important glory to the India. This is the heaviest satellite ever lifted from Indian soil using a Indian launcher. I also take this opportunity to acknowledge the families of our team members whose patience and support form the backbone of our collective efforts. I wish to specially recognize my project team, the Vehicle Director Biju Thomas, Associate Vehicle Director Sudesh, Associate Project Director Rajesh Shagar, the PMO team led by Dayal, Deputy Project Directors, and every member of LVM. పంగులూరు మండలం కొండమంజులూరులోని రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఏపీలో 9 జిల్లాలకు చెందిన జట్ల పోటీల్లో పాల్గొంటున్నాయని, చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు అత్యంత ముఖ్యమైనవని మంత్రి అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, దీని ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగుపడి విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయన్నారు. ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం సంతమాగులూరు మండలం
పుట్టావారిపాలెంలో 47 మందికి 44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, మంత్రి రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. 18,59,88,000 వచ్చింది. 18,60,00,000 దాదాపు 1986 మందికి ఇచ్చారు. 78,000 వాడికి యావరేజ్ వచ్చింది. ఎల్ఓసీలు అన్ని మొత్తం ఎల్ఓసీలు చాలా ఇచ్చాం. ఎల్ఓసీలు ఇచ్చాం 213 ఎల్ఓసీలు ఇచ్చాం. మిగతా చెప్తాం 2,200 మొత్తం కలిపి 1986 మంది. ఇది కాకుండా మొత్తం కలిపి జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు జీవనోపాధులు కల్పించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. జల సురక్ష, పెన్షన్ల పంపిణీ, బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, ఇంటి పన్ను వసూలు, ఉపాధి హామీ పథకం అమలు తదితర అంశాల పురోగతిపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జల సురక్ష మాసంగా ఈ నెలను ప్రకటించడం జరిగిందని, జిల్లాలోని అన్ని పంచాయతీల్లో తాగునీటి పథకాలను, పైపు లైన్లు మరమ్మతులను 100% పూర్తి చేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. మెప్మా డిఆర్డీఏ ద్వారా మంజూరు చేసిన బ్యాంకు లింకేజ్ రుణాలు, మైక్రో క్రెడిట్ ప్లాన్ను 100% గ్రౌండింగ్ చేయాలన్నారు. డిఆర్ఓ చినవోబులేసు, డిపిఓ వెంకటేశ్వరరావు, సిపిఓ సుధాకర్ రెడ్డి, జెడ్పీ సిఇఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మానాయక్, డిఆర్డీఏ పీడీ నారాయణ, మెప్మా పీడీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఏరియాలో అయితే మాకు ఇంకా వాటర్ రావట్లేదు, 4 days 5 days నుంచి అని అంటున్నారు. కొన్ని చోట్ల ఇంకా క్లీన్ చేయలేదని అంటున్నారు. ఒకసారి మనం ఇది టేకప్ చేసిన తర్వాత 100% ఇది ఇంప్లిమెంట్ కావాలి. ఒకసారి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అది మీరు సెట్ చేసుకోండి. సో తర్వాత పొదిలి నగర పంచాయతీ వారు ఉన్నారా? దర్శి నెక్స్ట్ చేస్తా. కంపల్సరీ మీరు వాటర్ సోర్సెస్ని మీ విజిట్లో ఒకటి భాగంగా చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ ఇప్పుడు ఏదైతే మీరు చేస్తారో అదంతా కూడా సస్టైన్ అవుతుంది. మళ్ళీ వదిలేశారు అంటే కనుక మనకి అలాగా మళ్ళీ పాడుపడిపోతుంది. మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తున్నప్పుడల్లా యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా మీరు వెళ్తున్నప్పుడల్లా ఒకసారి ఆ వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొద్దిసేపు మీరు ఆగితే దాన్ని ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్ కానీ లేకపోతే శానిటేషన్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఓకే మా కమిషనర్ గారు వాటర్ చాలా ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి అక్కడ జంగిల్ క్లియరెన్స్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో అదంతా కూడా కంటిన్యూ అవ్వడానికి ఉంటుంది. అవసరమైతే మంచి స్పేస్ అయితే కనుక అక్కడ బాగా యూజ్ చేసుకోవడం కూడా అవుతుంది. ఓకే యా దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా మనము కంటిన్యూ చేయాలి. ఎలాగంటే కనుక వాటర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనము ఆగకోకుండా మీ దగ్గర కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మొత్తం యాక్చువల్గా మన మున్సిపల్ ఏరియాకి మీరే ఎవరితో ఇంజనీర్ అనేది కాకుండా యూ షుడ్ బి అక్వైంటెడ్ విత్ ది టోటల్ వాటర్ సప్లై ఎంత మనకు వస్తుంది, ఎక్కడ ఎంతంత వాటర్ ది మనము ఇస్తున్నాము, ఏ ఏరియాలో ఎంత ఎన్ని టీఎంసీస్ ఆఫ్ వాటర్ మనము ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా నెమ్మదిగా యూ మేక్ ద హ్యాబిట్ ఆఫ్ నోయింగ్ అబౌట్ ఇట్. అది మా ఇంజనీర్ అడగాలనేది కాకపోకుండా మనకి టోటల్గా ఇప్పుడు వాటర్ బడ్జెట్ కూడా ఏమని లాస్ట్ టైం మీరు అందరూ కూడా చూసారు, సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు.
వాటర్ బడ్జెట్లో మున్సిపల్ రిక్వైర్మెంట్స్కి ఎంత వాటర్ వస్తుంది, అగ్రికల్చర్కి ఎంత వాటర్ వస్తుంది, తర్వాత డ్రింకింగ్ వాటర్కి ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా వాటర్ బడ్జెట్లో ఉంటాయి కాబట్టి సో రేపు మీ నగరానికి సంబంధించి ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది కూడా ఉండాలి. అదేవిధంగా ఏ పాకెట్స్లో ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది కూడా మీ దగ్గర ఉండాలి. సో నౌ యాజ్ లాంగ్ యాజ్ ఐమ్ హియర్ ఐ విల్ ఫోకస్ ఆన్ వన్ ఆఫ్ ది ఏరియాస్ కింద నేను వాటర్ ఫోకస్ చేస్తాము. ఇంకేంటంటే వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం జనరల్గా శ్రద్ధ పెట్టము. సో దాన్ని కంటిన్యూగా మనం కనుక మానిటరింగ్ చేస్తూ ఉంటే కనుక బెస్ట్ వాటర్ని మనము పోర్టబుల్ వాటర్ని ప్రజలకు ఇవ్వచ్చు. సో దయచేసి మీరు అందరూ కూడా అది పెట్టుకోండి. ఒంగోలు బండ్లమిట్ట రోడ్డులో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనులు చేపట్టగా కొన్ని ఆక్రమణలు తొలగించాక స్థానికులు కొందరు అడ్డుపడి వాగ్వివాదానికి దిగారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అంగీకరించకపోవడంతో తాత్కాలికంగా పనులు ఆపారు. మరింత పోలీస్ బందోబస్తుతో ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించుకున్నారు. బండ్లమిట్ట కూడలి వద్ద నుంచి అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వరకు 60 అడుగులు ఉండాల్సిన రోడ్డు 2 వైపులా తాత్కాలిక షెడ్లు, ఇళ్ల ముందు మెట్లు, ర్యాంపుల వల్ల సుమారు 10 అడుగుల మేర ఆక్రమణకు గురైనట్లు, ఈ మార్గంలో రాకపోకలు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇక్కడ పరిస్థితి ఏందని అడిగారా? పక్కరా మరి ఈ బండ్లమెట్ట ఆక్రమణల విషయంలో బాగా కంజెస్టెడ్గా ఉన్నాయని డెవలప్మెంట్లో భాగంగా మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరియు కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము మొన్న గ్రీన్ బెల్ట్ కూడా అలాగే తీసాము. ఇంకా బండ్లమెట్ట ప్లస్ కొత్తపట్నం బస్టాండ్ ఏరియా ప్లస్ కొత్త మార్కెట్ ఏరియా ఇట్లా ఒక 7-8 ఏరియాల్లో ఇట్లానే రోజు కంటిన్యూగా చేస్తున్నాము. రేపు మంగమూరు డొంక కూడా వెళ్తాము. కనుక అందరూ ప్రజలు సహకరించి మీరు చేసినటువంటి ఆక్రమణలు తీసేసుకొని పట్టణానికి అభివృద్ధిలో భాగంగా మీరు అందరూ సహాయపడతారని, పట్టణాన్ని సుందరీకరణంగా చేయడానికి తమ వంతు సహకారం అందిస్తారని. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల కోసం 2 నెలలుగా పనిచేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం సబ్ కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్పై బిఆర్ నాయుడు స్పందించారు. టోకెన్లు లేకుంటే తిరుమలకు రానివ్వరంటూ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఈ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు 30వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు టోకెన్లు లేకున్నా మిగిలిన భక్తులకు 2వ తేదీ నుంచి సర్వదర్శనం క్యూ లైన్లు ద్వారా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని వివరించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు కూడా టీటీడీ అధికారులకు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతుందో వైకుంఠ ఏకాదశి, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా గత 2.5-3 నెలల నుంచి
ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయటం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతోని ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మనతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక మన టిటిడి విషయానికి వస్తే ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ కానీ, ఎస్పీ కానీ, సివిఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చే వదంతులని నమ్మకుండా మన టీటీడీని కానీ లేకపోతే మీలాంటి పత్రికా విలేకరులు కానీ అడిగితే వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏదో వదంతాలు ఈ మధ్య సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తాయి. అలాంటి ఉద్దేశం టీటీడీకి లేదు. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు, ఎవరైనా రావచ్చు, కానీ టోకన్లు ఉంటేనే దర్శనానికి అలౌ చేస్తారు. ఇది కేటగారికల్ గా మనం క్లియర్ గా పలుమార్లు చెప్పడం జరిగింది. మరికొన్ని గంటలలో క్రిస్మస్ పండుగ ప్రారంభమవుతుండటంతో ఒంగోలు నగరం క్రిస్మస్ కాంతులతో విరాజిల్లుతుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన జేఎంబీ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చర్చి నిర్వహణకు 3 కమిటీలు ఉండడంతో విడివిడిగా తమ ఆరాధనా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. నగరంలోని ప్రధాన చర్చిలన్నీ కూడా క్రిస్మస్ పండుగకు ముస్తాబయ్యాయి. కబడ్డీపాలెం, క్లౌపేట, తూర్పు క్రిస్టియన్ పాలెంలో రహదారికి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన స్టార్లు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. పండుగ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలు తమ గృహాల ముందు స్టార్లను ఏర్పాటు సీరియల్ లైటింగ్ డెకరేషన్తో అందంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాన వాణిజ్య కూడళ్లు రద్దీగా మారాయి. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేక ఆరాధనలు చేసి అనంతరం క్యాండిల్ లైట్ సర్వీసు నిర్వహించారు.
ఇంకా బాగుంటుందా? సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే సంకల్పంతో ప్రకాశం జిల్లా యంత్రాంగం ముందడుగు వేసింది. జెడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత విద్యుత్ సామాగ్రి కిట్లను కలెక్టర్ రాజాబాబు విద్యార్థులకు అందజేశారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రభుత్వం మీకు అన్ని వసతులు కల్పిస్తుందని, ఈ విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి 100% ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మీ విజయమే జిల్లాకు గర్వకారణమని, 10వ తరగతి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు పునాదని, అలాంటి పునాదిని పటిష్టంగా నిర్మించుకోవాలని కోరారు. డిఆర్ఓ చిన్న ఓబులేసు, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్, ఒంగోలు ఏఎస్డబ్ల్యూఓ రభియా, జిల్లాలోని హాస్టల్ సంక్షేమ అధికారులు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం ఉన్నారు మొత్తం ఇంగ్లీష్. ఓకే, ఇది చదివితే పాస్ గ్యారంటీ. ఇంకా బాగా చదివితే సెకండ్ క్లాస్, ఇంకా బాగా చదివితే ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్కి వెళ్తామా లేదా పాస్ అవుతామా? గుడ్ గుడ్, రైట్, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్. వాళ్ళు కూడా వస్తుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్. రాధా రంగా ఆశయాలు కొనసాగించడమే లక్ష్యంగా పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా కాపునాడు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేనని, సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న అసత్యాలను నమ్మవద్దని కోరారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రేమించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రాధా రంగా మిత్రమండలి అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కల్లపాలెం బుజ్జి కాపునాడు జిల్లా అధ్యక్షుడు పోగుల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి దాసరి పిచ్చయ్య, నాయకులు బాలిశెట్టి నాగేశ్వరరావు, సుధాకర్, రంగా అభిమానులు పాల్గొన్నారు. పిచ్చన్న గారు, మీరు కూడా ఈ కార్యక్రమానికి కేశవ ఆశయ్య గారితో వారు కూడా. అలాగే రంగా గారికి ఒక కులం అతను మాత్రం వేయకండి, ఎందుకంటే ఆయన ఒప్పుకుంటారు కాపు కులం నుంచి వచ్చారని చెప్పి, కాపు ఆరాధ్యదేమో. ఎందుకనంటే బ్లడ్ అనేది మనం ఇచ్చేయలేము, కానీ అన్ని కులాలకి చెందినవారు ఆయన. అన్ని కులాలు కూడా సమానంగా చేస్తాను. సో మన ఆర్గనైజేషన్ అనేది అంత గట్టిగా ఉండాలి. అది ఉండాలి అని అంటే మీ అందరి సహకారం నాకు కావాలి. ప్రస్తుతం ఇప్పుడు మీ అందరినీ కలవటం, ఇంకా ముందు ముందు ఏంటి అనేది రాధారంగ మిత్రమండలిలో మనం ఏమి కార్యాచరణ అనేది నేను ముందు చెప్తాను. నాగేశ్వర గారు ఉన్నారు, మా కాలిపాలెం బుజ్జి గారు ఉన్నారు.
వంగవీటి మోహన రంగా గారిని మళ్ళీ చూస్తున్నట్టుగా ఉంది. వంగవీటి ఫ్యామిలీ నుంచి ఇంత ఉత్సాహంగా ముందుకు రావడం మనందరికి కూడా ఆక్సిజన్ లేని టైంలో ఆక్సిజన్ అందినట్టుగా ఉంది. చాలా సంతోషం. ధన్యవాదాలు మేడం. ఇదే రోజున రంగా గారు నిరాహార దీక్షకు దళిత సోదరులందరినీ వేసుకుని వెళ్ళి నిరాహార దీక్ష మొదలుపెట్టిన రోజు ఈ రోజు మనం ప్రకాశం జిల్లా రావడం కూడా చాలా ఆనందమైన విషయం. ఒంగోలు మంగమూరు రోడ్ జంక్షన్లో కొద్ది రోజులుగా పనిచేయని సిగ్నల్ వ్యవస్థను మరమ్మతులు చేసి పునఃప్రారంభించడం జరిగిందని ట్రాఫిక్ సీఏ జగదీష్ తెలిపారు. దీంతో పాటు చర్చి సెంటర్లోని సిగ్నల్ సిస్టమ్ను ప్రారంభిస్తున్నామన్నారు. వాహనదారులు, పాదచారులు సిగ్నల్ను పాటించాలని సూచించారు. సిగ్నల్కు క్రాసింగ్కు పాల్పడిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి వాహన యజమానికి జరిమానాతో చలానా వస్తుందన్నారు. సిగ్నల్ వ్యవస్థ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు సిగ్నల్స్ పనిచేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు మాల్యాద్రి, శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ విజ్ఞప్తి, మా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ సారు ఆదేశాల మేరకు సిగ్నల్స్ మనం మంగమూరు రోడ్ జంక్షను, చర్చి సెంటర్లో కూడా సిగ్నల్స్ ఈరోజు మంగమూరు రోడ్ జంక్షన్ ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ చర్చి సెంటర్లో రేపు నుంచి అది కూడా సిగ్నల్స్ అమల్లో పెడుతున్నాము. కొంచెం ట్రాఫిక్ ఎవరైతే వస్తారో ఈ రూట్లో వాళ్ళు ముఖ్యంగా గమనించాలి. మనకి సిగ్నల్స్ రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి లైన్స్, స్టాప్ లైన్స్ ఏవి ఉన్నాయో స్టాప్ లైన్స్ దగ్గర సిగ్నల్ రెడ్ లైట్ పడగానే ఆపుకోవడము, గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మాత్రం వెళ్ళడము, జేబ్రా క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో పాదచారులకు వదిలిపెట్టడం, రోడ్డు అటు నుంచి ఇటు దాటేటట్టు అన్నీ పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ చలాన్లు వేసే కెమెరాలు కూడా రేపు నుంచి ఆన్లో పెడతాము. ఎవరు కూడా సిగ్నల్స్ జంపింగ్ చేస్తే మాత్రం వాళ్ళకి ఆటోమేటిక్గా చలానాలు పడతాయి. ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్స్ పాటిస్తూ రేపు నుంచి మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారని మంగమూరు రోడ్ జంక్షను, 2 చర్చి సెంటర్ నుంచి కూడా 2 సిగ్నల్స్ అమల్లో ఉంటాయి కాబట్టి గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషమని వివిధ హైందవ సంఘాల నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన దీపు హత్యను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు నందు నిరసన ర్యాలీ నిర్వహించారు. కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుంచి అద్దంకి బస్టాండు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కూడలి వరకు కొనసాగిన ర్యాలీలో హైందవ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారని, దీపుదాస హత్య ఇందుకు నిదర్శనమని జిల్లా కార్యదర్శి ఈమని బలరాం అన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే స్పందించడంతో హత్యలో పాల్గొన్న వారిని బంగ్లాదేశ్ అరెస్ట్ చేసిందన్నారు. హిందువులపై ఇటువంటి దాడులు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. విహెచ్పి ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పసుమర్తి వెంకటేశ్వర్లు, సీతారామయ్య, మక్కపాటి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, సీతారామరాజు, సెగ్గం శ్రీనివాసరావు, యోగయ్య, సత్యవతి, శారద, ధనిశెట్టి రామునాయుడు, కోటిస్, సూర్యనారాయణ, బత్తిన మహేష్, వెన్నెల సుబ్బారావు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏదైతే ఉందో అది మన దాసు ఏదైతే దీపు చంద్రదాస్ గారిని మొన్న 12వ తారీఖు శుక్రవారం రోజు అతన్ని కొట్టడమే కాకుండా సజీవ దహనం కూడా చేయడం జరిగింది. ఇటువంటి దుష్కృత్యాలని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 1971లో ఆ రోజున బంగ్లాదేశ్ విమోచన చేసిన దానికి మద్దతు తెలిపి భారత సైనికులను దాదాపు 76,000 మందిని
కోల్పోయాం. అలాంటి వాళ్ళకి ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి విశ్వాసం లేకుండా కేవలం మత జాడ్యంతో అక్కడ ఉన్నటువంటి 1,36,00,000 మంది హిందువుల్ని అక్కడ ఏరియాలను చూస్తున్నారు. దోస్తీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా నిలబడుతుందని నిర్వాహకులు షేక్ మహబూబ్ అన్నారు. దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు తూనుగుంట్ల సాంబశివరావు జ్ఞాపకార్థం వారి కుమారులు సురేష్ కుమార్, జగదీష్ కుమార్ల సహకారంతో యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలికాలంలో వీధులలో నివసించే యాచకులకు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన తూనుగుంట్ల సురేష్ కుమార్, జగదీష్ కుమార్లను అభినందించారు. నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హలో, వాళ్ళ నెంబర్ లేదంట. ఈరోజు మా దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూనుగుంట్ల సాంబశివరావు గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు తూనుగుంట్ల సురేష్ కుమారు, అలాగే తూనుగుంట్ల జగదీష్ కుమార్ గారు వారి సహకారంతో ఈరోజు సుమారు ప్లాట్ఫారం మీద పడుకునే, అంటే డిసెంబర్ నెలలో బాగా చలి విపరీతంగా ఉండటం వలన ప్లాట్ఫారం మీద పడుకునే వాళ్ళకి, యాచకులకి, అలాగే మరి నిరుపేదలకి వాళ్ళకి 100 మందికి దుప్పట్లు చేయడం జరిగింది. వారి సాంబశివరావు గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే సురేష్ కుమార్ గారికి, జగన్మోహన్ గారికి, వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మా దోస్తీ ఫౌండేషన్ తరఫున గత 10 సంవత్సరాలు ఎన్నో చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. విజయవంతంగా బాహుబలి రాకెట్ ప్రయోగం, హర్షం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ నారాయణన్. ఒంగోలు బండ్లమిట్టలో ఆక్రమణల తొలగింపు, స్థానికులు అడ్డుపడటంతో పనులు ఆపివేసిన కార్పొరేషన్ సిబ్బంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై పుకార్లు నమ్మవద్దన్న చైర్మన్ బిఆర్ నాయుడు. 30 నుంచి జనవరి 8 వరకు భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. పోటీ లేని గెలుపు, అయాచితంగా వచ్చే సంపద, నమ్మకం లేని బంధం ఎక్కువ కాలం నిలబడవు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.